వాటికి రుణమాఫీ చేయాలని చెప్పిండు. మళ్ళీ తానే స్వయంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు, 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలన్నాడు. బడ్జెట్లో ఏం చెప్పిండు, 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలన్నాడు. తీరా చూస్తే 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళా చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఈయన సగం మంది కూడా రుణమాఫీ చేయలే, కానీ 200 కోట్లు పెట్టి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలకు యాడ్స్ ఇచ్చిండు. అవునా కాదా? ఆ రోజు ఎన్నికల సందర్భంగా 10 ఏళ్లు అధికారంకు దూరమై ఆగమాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తోడేలు లెక్క తెలంగాణ మీద పడ్డది. ఎక్కడ చెయ్యి జారిపోతుందో అని 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చింది. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు, అంగట్ల సరుకుకు అర్రాసు పాడినట్టు ఎన్నికలలో హామీల పేరు మీద అర్రాసు పాట పాడి ఓట్ల పాటలో వాళ్ళు గెలవడం జరిగింది. మనం అందరం ఏమనుకున్నాం, సరే మంచిది, ఎన్నికలు అయిపోయినాక హామీలు నెరవేరుస్తారని మనం అనుకున్నాం. కానీ ఆ ఆఫర్లు ఆషాఢం ఆఫర్ల లెక్క, అమెజాన్ ఆఫర్ల లెక్క అని మనం అనుకోలే, మోసపోయాను. మామూలుగా షాపింగ్ మాల్ల దగ్గర ఏం చేస్తారు, 50% ఆఫ్, 70% ఆఫ్, 10%కే ఇస్తామంటారు. కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఎక్కడ కూడా కండిషన్స్ అప్లై అని కూడా పెట్టలే, పెట్టినా ఎక్కడన్నా. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, రేషన్ కార్డులో ఒక పేరున్నది, పాస్బుక్ లో ఒక పేరున్నది కాబట్టి నీకు ఇయ్యా, అంతేనా? ఆధార్ కార్డులో ఒకటి ఉన్నది, పాస్బుక్ లో ఉన్నది కాబట్టి నేను ఇయ్యా. మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి మీకు రుణమాఫీ చేయను. మీ ఇంట్లో మీ మనవడు ట్యాక్స్ కడతాను కాబట్టి నేను రుణమాఫీ చేయను, అంతేనా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఇది కండిషన్ల ప్రభుత్వం. ఇది ఇంటికొక్కరికి కండిషన్ పెడుతున్నారు, ఉద్యోగస్తులు లేకపోతేనే ఇస్తామని కండిషన్ పెడుతున్నారు. ఇది కట్టింగ్ల ప్రభుత్వం, కట్టింగ్ల ప్రభుత్వము. ఈరోజు ఇంట్లో ఉద్యోగాలు ఉంటే ఇవ్వమంటున్నారు. అందుకనే ఇది కట్టింగ్ల ప్రభుత్వం, ఇది కన్నింగ్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నింగ్ ప్రభుత్వం. ఎందుకంటే పాస్బుక్ లో ఉన్న ఆధార్ కార్డుల స్పెల్లింగ్ తేడా ఉంటే అవి మ్యాచ్ కాకపోతే ఇవ్వమంటారు. లేకపోతే రైతు రుణం తీసుకొని చనిపోతే ఆయన రుణమాఫీ చేయనంటారు. అవునా కదా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము కండిషన్ల ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కట్టింగ్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కన్నింగ్ ప్రభుత్వము. మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా లేదా? ఒక్కసారి రైతు సోదరులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట మాట్లాడితే ఈరోజు కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నారు. ఈ దేశంలో చాలా మంది పెద్ద పెద్ద డైలాగులు కొట్టిళ్ళు, పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చిళ్ళు. జై జవాన్ జై కిసాన్ అన్నారు, గరీబీ హటావో అన్నారు, రైతే రాజు అన్నాడు. కానీ నిజంగా వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి నిజంగా వ్యవసాయదారులకు ఏమైనా చేసిండు అంటే అది కేవలం దేశ చరిత్రలో కేవలం కేసీఆర్ గారు మాత్రమే. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, డ్యాములు కట్టిండు, రిజర్వాయర్లు కట్టిండు, కాలువలు నవ్విండు, సబ్సిడీలు ఇచ్చిండు, పంటను కొనుగోలు చేసిండు. ఈ రకంగా వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం తలుచుకుంటే పండుగ అవుతుందని ప్రూవ్ చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు. మీలాగా నినాదాలు ఇవ్వలే, విధానాలు రూపొందించిండు. మీలాగా డైలాగులు కొట్టలే, డ్యాములు కట్టిండు. మీలాగా కహానీలు చెప్పలే, కాలువలు నవ్విండు. మీలాగా పైసలు వినలే, పథకాలు ఇచ్చిండు. మీలాగా రైతులను ఆగమాగం చేయలే, రైతు ఆత్మహత్యలను ఆపిండు. మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు మీరు మాట్లాడితే ఇదే రైతులు కన్నీరు వేస్తారని చెప్పడానికే ఈరోజు దయాకర్ రావు గారు ఈ వరంగల్ వేదికగా ఈ యొక్క ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా వాళ్ళ అధినాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవమేనా కాదా? అదే వరంగల్ వేదిక నుండి
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మనందరి అభిమాన నాయకుడు దయాకర్ రావు గారు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈరోజు మేమందరికీ రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి అందరికీ రుణమాఫీ చేస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు అన్ని మంచిగా చేస్తే భువనగిరి దగ్గర చందుపట్టలో పిఎస్సిఎస్ అధికారులను, బ్యాంక్ అధికారులు అందరినీ కూడా రైతులు ఎందుకు తాళం పెట్టిందో మీరు సమాధానం చెప్పాలి. అందరికీ రుణమాఫీ చేస్తే మరి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు ప్రశ్నిస్తున్నాడో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇది చాలా దుర్మార్గం. ఎంతో ఆశపడి రైతులు ఓట్లేస్తే ఈరోజు రైతు బంధు సంగతి మనందరూ తెలుసు. కనీసం ఇస్తామన్న రుణమాఫీ అయినా సరిగా చేస్తా అంటే అది కూడా చేస్తలేరు. కాబట్టి రైతులమందరం కూడా సంఘటితంగా అవసరమైనటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, పార్టీలు ఉంటాయి పోతాయి, ఒక నాయకుడు అధికారంలోకి వస్తాడు పోతాడు, కానీ వ్యవసాయం కుంటుపడితే మన ప్రాంతం అంతా ఎడారి అవుతుంది. మళ్ళా గతంలో తెలంగాణ ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్నే అవుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాలకుర్తి రైతులందరూ కూడా దయాకర్ రావు గారి వెంట ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో కొంత రైతుల గురించి చర్చ జరుగుతున్నది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు గారు ఉద్యమంలో ఏ విధంగానైతే గడ్డి పోచల్లాగా పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టిందో అదేవిధంగా మా తెలంగాణ రైతుల పొట్టగొడుతున్నావు, దమ్ముంటే నువ్వు రుణమాఫీ చేయి, నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. దానివల్లనే కనీసం 40 మందికో ఊళ్ళో 50 మందికో ఈరోజు రుణమాఫీ జరిగింది. లేకపోతే రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీలు పట్టించుకుంటారా? మీరే చెప్పండి, పట్టించుకుంటారా? మళ్ళా ఈ అబద్దాలు సరిపోనట్టు మొన్న ఎంపీ ఎన్నికల సందర్భంగా సుధీర్ అన్న పోటీ చేసినప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుని మీద ఒట్టేసింది. మన వరంగల్కి వచ్చేళ్ళు ములుగు మేడారం సమ్మక్క సారమ్మ మీద ఒట్టేసిలా లేదా? రాజులు దేవుడి మీద ఒట్టేసి అబద్దాలు ఆడితే ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ములుగుల తాడువాయి దగ్గర లక్ష చెట్లు నేల కొరిగినాయి. వాస్తవమా కదా? ఆలోచించండి. రాజు తప్పు చేస్తే, రాజు దేవుని మీద ఒట్టేస్తే ఆ రాజ్యానికి మంచిది కాదు. కేవలం అదే కాదు, కోటతనం కూడా స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో? పేగులు మెడకేసుకుంటా, లావుల తొండలు వదులుతా, పండబెట్టి తొక్కుతా, కళ్ళు గోటీలాడతా, గిరి ముఖ్యమంత్రి. ఎందుకంటే దేవుని మీద ఒట్టేసిండు, అబద్దాలు ఆడింది కాబట్టి కొంటతనం తాకింది. అవునా కాదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తున్నారు, దూషణలు దిగుతున్నారు. మొన్న హరీష్ రావు గారు వరద బాధితుల కోసం అక్కడ ఖమ్మం పోతే ఆయన కాన్వాయ్ మీద దాడి చేసింది. నిన్న కేటీఆర్ గారు హైడ్రా బాధితులను కలవడానికి, ఇల్లు కోల్పోతున్నటువంటి వేలాది మంది పేదలను, మధ్యతరగతి ప్రజలను కలవడానికి పోతే ఆయన కారెక్కి దాడి చేయడం జరిగింది. ఇక నిన్న చూసిండ్రు మీరు కొండా సురేఖ గారు ఏం మాట్లాడినో మీరు చూసిండ్రు. వీళ్ళు మంత్రుల, ఇవి మహిళన వరంగల్ ఇజ్జత్ పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా చెప్తారు వాళ్ళ పార్టీతో సంబంధం లేదు, ఖచ్చితంగా కొండా సురేఖ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఆమె అంటే అన్నది మళ్ళా సిగ్గు లేకుండా
మేము సమ్మక్క సారాలమ్మ వారసులం, రాణి రుద్రమాదేవి బిడ్డలం అని చెప్తారు. మా వరంగల్ పేరు చెప్పడానికి మీకు కనీస అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వరంగల్ అంటే సంస్కృతికి, సాంప్రదాయాలకు, సంస్కారానికి ఒక నిలయం. ఇది ప్రత్యర్థులను సైతం మర్యాద ఇచ్చి గారు మాట్లాడిన తీరు చూసి మొత్తం యావత్ తెలంగాణ తలదించుకుంటున్నది. ఈమె సురేఖ కాదు, శూర్పణఖ చెల్లెలని చెప్పి మొన్న ఒక ఆయన నాతో అంటాను. ఆ రోజు లక్ష్మణ్ ఎట్లయితే శూర్పణఖ ముక్కు చెక్కిండో అట్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు చెప్తే కానీ చక్కగా కాదని చెప్పి మొన్న ఒక ఆయన అంటాడు. మనం అట్లా మాట్లాడద్దు, ఎందుకంటే మనకు సంస్కారం ఉంది. కానీ వాళ్ళు ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా తెలంగాణలో పెట్టలేవు, ఒక్క అడుగు కూడా గ్రామాల్లో పెట్టలేవు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దొంగెట్లనట్లయితే ముళ్ళుగార పెట్టి మనం ముందు తీసుకెళ్తామో అట్లనే 5 ఏళ్లు మనందరూ కూడా ముళ్ళుగార పెట్టి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాల్సిందే. తప్పకుండా రైతు హరానికి బీఆర్ఎస్ దళం మద్దతు ఉంటది. బీఆర్ఎస్ దళం అంతా కూడా రైతుల గలమై 1000 గొంతులను, లక్షల గొంతులను ఏకం చేసి ప్రశ్నిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ రైతు సోదరులందరూ కూడా భరోసాని ఇస్తున్నాము. దానికోసమే ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దయాకర్ రావు గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా అందరి నాయకులు వారు కూడా రావడం జరిగింది. కాసేపట్లో హరీష్ రావు గారు కూడా వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ముగిసేంత వరకు ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై భారత్. ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడే వచ్చినటువంటి మరి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ మొన్న పార్లమెంట్